హే ఆల్ఫా, నేను వచ్చేసాను రాత్ర. నీకెలా ఉంది? నువ్వు నాకు త్వరగా అలవాటవుతావని కోరుకుంటున్నాను. ఇదిగో ఇది తిను. నీకు ఈరోజు ట్రైనింగ్ ఇస్తాను. నడవడానికి ఇది అందమైన రోజు కాదా? మెల్లగా నడుచుకుంటూ వచ్చేశాం. ఇదిగో ఆల్ఫా గ్రౌండ్. ఆల్ఫా, నీకు నేనిప్పుడు ట్రైనింగ్ ఇస్తాను. నువ్వు నా మాట వినాలి. ఇదిగో నేను నీకు చెప్తున్నాను. నేను హల్లెలూయా అంటే నువ్వు ముందుకు సాగాలి, ఆమెన్ అంటే నువ్వు ఆగిపోవాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. హల్లెలూయా అంటే నువ్వు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళు. ఆమెన్ అంటే నువ్వు ఆగిపోవాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. హల్లెలూయా అంటే నువ్వు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళు. ఆమెన్ అంటే నువ్వు ఆగిపోవాలి. కాసేపు మనం ఆ చెట్టు కిందకి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం. ఈ రోజు నేను చాలా అలసిపోయాను ఆల్ఫా. నువ్వు కూడా అలసిపోయావు కదా? ఇంటికి వెళ్ళాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి స్తుతులర్పించి విశ్రాంతి తీసుకుందాం. ఆల్ఫా, మన ఇల్లు వచ్చేసింది. ఇదిగో లోపలికి రా. బాగా చేసావు. నడిపించు నా నావా నడి సముద్రను నదేవా. ప్రభువా, నీకే నా మహిమ ఘనతలు చెల్లిస్తున్నాను. తండ్రి, నీకే నా వందనాలు. ఆమెన్. హల్లెలూయా. రేపు ఉదయాన్నే లేచి కుమ్మరపురుగుపాలెం వెళ్ళాలి. ఈరోజు నేను చాలా అలసిపోయాను. ఇంకా విశ్రాంతి తీసుకుంటాను. అప్పుడే తెల్లారిపోయిందా? మంచి నిద్ర పట్టింది. నడిపించు నా నావ నడి సముద్రనున్న దేవా. ప్రభువా, మీకే వందనాలు. నా స్తుతులు తెలుపుకుంటున్నాను. ఆమెన్. ప్రభువు మనకి తోడై ఉన్నాడు. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా. మనం ఈరోజు కుమ్మరపురుగుపాలెం వెళ్ళాలి. మరి బయలుదేరుదామా? హల్లెలూయా! 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 ఈ దారి కొంచెం విచిత్రంగా ఉన్నది. ఆమేన్. దేవునికి ధన్యవాదాలు. మీరు నన్ను ఈ ప్రమాదం నుండి కాపాడారు. హల్లెలూయా! నీతి దేవుని నామాన్ని అలవాటుగా లేదా వ్యర్థంగా పలకకూడదు. బైబిల్ చెబుతుంది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నిర్గమకాండము 20:7. అంటే దేవుని పేరు, పవిత్రమైన మాటలను జాగ్రత్తగా మరియు గౌరవంతో మాత్రమే ఉపయోగించాలి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నిర్గమ 20:7. అలవాటుగా, ఆచారముగా దేవుని నామమును, మాటలను ఉచ్చరింపకూడదు. ప్రైజ్ ద లార్డ్. హలో గాయ్స్, ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు. నా తండ్రి